ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ సనీ. ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఇండియన్ మల్టీనేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయిన టాటా మోటార్స్ సిన్స్ 1868 నుంచి టాటా కర్వ్ ఎస్పెషల్లీ ఫస్ట్ లాంచ్ అయింది కదా 2024. ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ డీటెయిల్ వాక్ అరౌండ్ రివ్యూ తీసుకొచ్చాను ఫస్ట్ లుక్గా మీకోసం మన ఛానల్ నుంచి. ఈ కార్ యొక్క ఫస్ట్ లాంచ్ 2024 ఆగస్ట్ 7th ఈ రోజునే జరిగింది అన్విల్తో పాటు. టాటా కర్వ్ యొక్క డిజైన్ ఇన్స్పైర్డ్ అంతా కూడా నెక్సాన్, హ్యారియర్, సఫారీ నుంచే తీసుకున్నారు. ఈ కార్ యొక్క డిజైనర్ వచ్చేసి మార్టిన్ హులారియక్. ఈ కార్లో సరికొత్త ప్లాట్ఫామ్ని యూజ్ చేశారు. నెక్సాన్ అయినప్పటికీ మోడిఫై చేస్తూ అట్లస్ పేరుతో అడాప్టివ్ టెక్నాలజీ ఫార్వర్డ్ లైఫ్ స్టైల్ ఆర్కిటెక్చర్ ప్లాట్ఫామ్ని యూజ్ చేశారు. రిఫైన్డ్ బాడీ స్ట్రక్చర్ అనేది ఉంటుంది ఈ ప్లాట్ఫామ్కి. ఒక కర్వ్ యొక్క డిజైన్ స్టోరీ వచ్చేసి స్పేషియస్ ఉంటుంది, ఫంక్షనాలిటీ, సస్టైనబుల్, బ్యూటిఫుల్గా ఉంది, ఆస్పిరేషనల్, టైమ్లెస్గా కూడా ఉంటుంది. టాటా కర్వ్ ఐసీ ప్రైస్ అనేవి ఎక్కడ కూడా అనౌన్స్ చేయలేరు. ఒరిజినల్లీ సెప్టెంబర్ 2nd అయితే చెప్తానంటున్నారు. ఎస్టిమేటెడ్ ప్రైజెస్ అయితే నా అంచనా ప్రకారం 10,50,000 నుంచి 20 లక్షల మధ్యలో అయితే ఉండొచ్చు. ఎలక్ట్రిక్ వెహికల్ ప్రైస్ అయితే వచ్చింది ఇదే కర్వ్లో 17,49,000 నుంచే స్టార్ట్ అయ్యి 22 లక్షల వరకు వెళ్ళే అవకాశం ఉంది. కర్వ్ యొక్క వేరియంట్స్ వచ్చేసి ఐసీవీ అయితే లాంచ్ అయ్యాయి. స్మార్ట్, బేస్ మోడల్, ప్యూర్ ప్లస్ ఎస్, క్రియేటివ్ ఎస్, క్రియేటివ్ ప్లస్ ఎస్, అకాంప్లిష్డ్ అండ్ అకాంప్లిష్డ్ ఎస్ అండ్ ఏ ఆప్షన్ అనేది 2 ఉన్నాయి. టాప్ మోడల్ ఇప్పుడు మీరు చూస్తుంది. కలర్స్ చూసినట్టయితే ఇది రెడ్ కలర్, దీంతోపాటు బ్లూ, గ్రే, వైట్, గ్రే అండ్ గోల్డ్ లాంటివి ఎన్నో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి బ్లాక్తో కలుపుకొని. ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూ చేసే కంటే ముందు మీ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్, చాలా రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను. సో చూస్తున్నారు కదా ఎక్స్క్లూజివ్ కంటెంట్, నేషనల్ లాంచ్ మీడియాతో పాటు మన లాంచ్ కూడా డెఫినెట్లీ అవుతుందని మాట ఇచ్చిన ప్రకారంగా వీడియో తీసుకొచ్చాను. ప్లీజ్ గాయ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మనలాంటి జెన్యూన్ ఛానల్కి. తెలుగు ఆటోమొబైల్ సంబంధించి ఇప్పుడు టాప్ రికమెండేషన్ ఉంది మన ఛానల్. ఇంకా మీ సపోర్ట్ చాలా కావాలి. అండ్ అలాగే 1 lakh సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ. ఇంకా సపోర్ట్ చేయండి, తొందరలో 2 lakh సబ్స్క్రైబర్స్ కూడా కంప్లీట్ చేయండి. ఈ వీడియోకి లైక్స్ టార్గెట్ కూడా ఇస్తున్నాను. చాలా రోజులైంది, ఆల్మోస్ట్ 10,000 లైక్స్ ఇస్తున్నారు. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తున్న టార్గెట్ కంప్లీట్ అయిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్లీ వీడియోలోకి ఎంటర్ అయిపోగానే ఫ్రంట్ లుక్స్ అనేవి మనకు ఫ్రాసియాని చూసి ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ద నెక్సాన్లో ఉంటుంది. టాటా లోగో ఆన్ ద ఫ్రంట్ గ్రిల్, న్యూ ఫ్రెష్ గ్రిల్ అనేది చూడవచ్చు. మనకు ఫ్యూచరిస్టిక్ డిజైన్స్గా ఉన్నాయి, విత్ ఎయిర్ ఇంటెక్స్గా కూడా వర్క్ అవుతాయి. అండ్ ఇందులో మీకు స్మార్ట్ డిఆర్ఎల్ వెల్కమింగ్ అండ్ గుడ్ బై ఫంక్షన్తో వస్తుంది. సో సీక్వెన్షనల్ టర్న్ ఇండికేటర్స్ కూడా ఉంటాయి మనకు విత్ కన్వర్టబుల్ డిఆర్ఎల్స్తో పాటు. హెడ్ లైట్ పొజిషనింగ్ ఆఫ్ ఫుల్ ఎల్ఈడి ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి మనకు టాప్ మోడల్ అయితే, విత్ ఫాగ్ ల్యాంప్స్, కార్నరింగ్ ఫంక్షన్తో పాటు కూడా ఉన్నాయి. స్మార్ట్ డిజిటల్ లైట్స్ అంటారు. బిలో ద లోవర్ బంపర్ కూడా కంప్లీట్ రీడిజైన్ ఫ్రెష్ లుక్స్ తీసుకొస్తాయి నెక్సాన్తో చూస్తే. ఎయిర్ ఇంటేక్స్, పార్కింగ్ సెన్సర్స్, రేడియేటర్ గ్రిల్, టోయింగ్ హుక్, రెడార్ సిస్టమ్ కూడా ఉంది మనకు ఫ్రంట్కి అడెక్స్ సంబంధించి. ఫ్రంట్ వ్యూ కెమెరా కూడా ఉంది. బోనెట్ యొక్క డిజైన్ కూడా మనకు కాస్త నెక్సాన్ టైప్ ఆఫ్ డిజైన్ బోనెటే ఉంటుంది, కానీ లెంత్లో ఎక్కువగా వస్తుంది. 4.3 మీటర్ ఆఫ్ లెంత్ ఉంటుంది, అంటే ఆల్మోస్ట్ క్రీటాకి కాంపిటీషన్గా. డ్యూయల్ టోన్ కలర్ ఇది. కర్వ్ డైమెన్షన్స్లో మనకు 4.3 మీటర్ లెంత్ వస్తుంది, 1.8 మీటర్ బ్రెత్, 1.6 మీటర్ హైట్, 190 గ్రౌండ్ క్లియరెన్స్ వరకు ఉంటుంది. అండ్ ఎలక్ట్రిక్లో కొంచెం తగ్గుతుంది, 2.56 మీటర్ ఆఫ్ వీల్ బేస్. అలాగే మీకు ఫ్రంట్ ఇంజిన్, ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఇది. కర్వ్ బ్యాచింగ్ ఆన్ ద ఫ్రంట్ డోర్స్కి చూడొచ్చు. పియానో బ్లాక్ వీల్ ఆర్చెస్. దీంట్లో మీకు 18 ఇంచెస్ అలాయ్ వీల్స్ అనేవి తీసుకున్నారు. 215, 55, 18 ఇంచెస్. బేస్లో అయితే 17 ఇంచెస్ కూడా వస్తాయి. గుడియర్ ట్యూబ్లెస్ రేడియల్ టైర్స్గా ఉన్నాయి. ఏరో డిజైన్ ఆఫ్ అలాయ్ వీల్స్ అనేవి చూడొచ్చు. ఫ్రంట్లో మీకు డిస్క్ వస్తుంది, రేర్లో కూడా డిస్క్ వస్తుంది. ఫ్రంట్లో మ్యాక్పర్సన్ స్టంట్ విత్ కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్. సో సస్పెన్షన్ సెటప్ గురించి ఇంకా డీప్ స్టడీ చేసి టెస్ట్ డ్రైవ్లో కూడా చెప్తాను మీకు. ప్లెయిన్ ఫెండర్, డ్యూయల్ టోన్ రూఫ్, బ్లాక్అవుట్ ఓవర్వీమ్ కాంట్రాస్టింగ్లీ, ఎల్ఈడి బ్లింకర్, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ 360 కెమెరా కూడా ఉంది మనకు ఓవర్వీఎంకి చూడొచ్చు టాప్ మోడల్లో. క్రోమ్ బిలో బెల్ట్ లైన్ ట్రీట్మెంట్, మ్యాట్ బ్లాక్ అప్పర్ లైన్ అండ్ మ్యాట్ బ్లాక్ బీ పిల్లర్ తీసుకున్నారు. స్లోపింగ్ రూఫ్ ఉంటుంది, కొంచెం కూపే టైప్ ఆఫ్ డిజైన్స్గా తీసుకున్నారు మనకు చూస్తాను ఇక్కడ నుంచి. ఫస్ట్ సెగ్మెంట్ కూపేలో. అండ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఇప్పటివరకు తెలియదు. లెఫ్ట్ సైడ్లో ఫ్యూయల్ లీడ్ వస్తుంది, పెట్రోల్ డీజిల్. 18 ఇంచెస్ రేర్ వీల్స్. రేర్లో కూడా డిస్క్ బ్రేక్ వస్తుంది, బెటర్ స్టాపింగ్ పవర్ ఉండడానికి. రేర్ సస్పెన్షన్ వచ్చే వరకు మనకు టార్షన్ బీమ్ విత్ కాయిల్ స్ప్రింగ్స్ సస్పెన్షన్గా ఎస్టిమేటెడ్గా ఉండొచ్చు. సో మీరు చూడొచ్చు. ఇది జస్ట్ ఫస్ట్ లుక్ వీడియో, డీటెయిల్ వాక్ అరౌండ్ నెక్స్ట్ వస్తుంది మన ఛానల్లో. ఈవీ కూడా వస్తుంది. అలాగే ఫ్యూయల్ ట్యాంక్ చూడొచ్చు మీరు ఇక్కడ. రియల్ ఎగ్జాస్ట్ రైట్ సైడ్లో, అండర్ బాడీ ఇలా ఉంటుంది. 5 డోర్తో కౌంట్ చేస్తాం ఇది ఫ్రంట్ ఇండియన్ ఫ్రంట్ వీల్ డ్రైవ్తో. ఫ్లెష్ డోర్ హ్యాండిల్స్ బాడీ కలర్ ఇంటిగ్రేట్ చేశారు. బ్యాక్ ప్రొఫైల్ నుంచి చూస్తే మనకు సో స్పోర్టియర్ స్పాయిలర్ ట్రిమ్ ట్రీట్మెంట్ అనేది చూడొచ్చు. సో మనకి ఎలాంటి వైపర్ అయితే లేదు, డిఫాగర్ ఉంది విండ్షీల్డ్ పైన. బ్లాక్ షార్క్ ఫిన్ యాంటీనా రూఫ్ అండ్ టాప్లో. బ్లాక్ రూఫ్, మనకు ఆల్రెడీ పానరామిక్ సన్ రూఫ్ కూడా స్టాండర్డ్ టాప్ మోడల్ వస్తుంది. అడాస్ ఫంక్షన్లో అడాస్ లెవెల్ 2 ఉంది. అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, కొల్యూషన్ వార్నింగ్, ఇన్కమింగ్ వెహికల్ అలర్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ స్టీరింగ్ అసిస్ట్, లేన్ చేంజ్ అలర్ట్, బ్లైండ్ స్పాట్ కొల్యూషన్ వార్నింగ్, బ్లైండ్ స్పాట్ వ్యూ మానిటర్, ఆటోమేటిక్ స్టార్ట్ అండ్ గో, హై బీమ్ అసిస్ట్, రేర్ ట్రాఫిక్ కొల్యూషన్ అలర్ట్. 20 అడాస్
ఫంక్షన్స్ ఉన్నాయి టోటల్ మనకు. ఫ్రంట్లో మీకు హై క్వాలిటీ రెయిన్ సెన్సింగ్ ఆటో వైపర్స్ కూడా మనకు టాప్ మోడల్ వస్తాయి. ఆటో హెడ్ ల్యాంప్స్ ఫంక్షన్ కూడా టాప్ మోడల్స్ వచ్చేస్తాయి. ఈ కార్ యొక్క డ్రైవింగ్ డైనమిక్స్ కూడా చాలా బెటర్ అయ్యాయని చెప్పారు ఈ సెగ్మెంట్లో. క్రాఫ్టెడ్ రైడ్ అండ్ హ్యాండ్లింగ్ ఉంటుందంట. రెస్పాన్సివ్ స్టీరింగ్ ఫీల్ ఉంటుంది. కాన్ఫిడెంట్ అండ్ ప్రోగ్రెసివ్ బ్రేకింగ్ ఫంక్షన్తో పాటు కర్వ్ బ్యాచింగ్ మనకు ఫ్రంట్ డోర్స్ పైన చూడొచ్చు. హై గ్లాసీ మనకు ఫస్ట్ టైం వీల్ ఆర్చెస్ అనేవి మనకు ప్రీమియం సెగ్మెంట్లో తీసుకున్నారు. బ్లాక్ బెల్ట్ లైన్ ట్రీట్మెంట్తో పాటు అండ్ సైడ్ స్లిక్ గార్నిష్ కూడా మనకు హై గ్లాసీ బ్లాక్ ఫినిష్లో చూడొచ్చు. ప్రామినెంట్ లైన్స్ డోర్స్. ఒకసారి మనం రేర్ టైల్ సెక్షన్ నుంచి చూద్దాము. ఇందులో మనకు సెంటర్ పొజిషనింగ్ ల్యాంప్స్ ఉన్నాయి. కనెక్టెడ్ టైల్ ల్యాంప్స్ డిజైన్, లైట్ బార్తో పాటు టాటా లోగో, రివర్స్ కెమెరా ఇంటిగ్రేటెడ్ కిందనే. ఫుల్ ఎల్ఈడి టైల్ ల్యాంప్, కనెక్టెడ్ లైట్ బార్, డిఆర్ఎల్, సీక్వెన్షియల్ ఇండికేటర్స్, ఫుల్ ఎల్ఈడి ల్యాంప్స్, స్ప్లిట్ డిజైన్, కర్వ్ బ్యాచింగ్, సెంటర్ ఆఫ్ టైల్ గేట్ స్ప్లిట్ డిజైన్గా చూడొచ్చు బోల్డ్ లెటర్స్లో. బాడీ కలర్ బంపర్, పియానో గ్లాసీ బ్లాక్, హై గ్లాసీ బ్లాక్ ఫినిష్ బంపర్స్, ఎల్ఈడి నెంబర్ ప్లేట్ లైట్స్, పార్కింగ్ సెన్సార్స్, కర్వీ రూఫ్, విండ్షీల్డ్, డిఫాగర్ వస్తుంది, వైపర్ అవసరం లేదు. షార్క్ ఫిన్ యాంటీనా కూడా ఉంది మనకు, బ్లాక్ ఫినిష్లో చేశారు రూఫ్ అండ్ టాప్ అనేది. ఫ్రెండ్స్ అంటే ఏమాత్రం ఆలస్యంగా బోర్డు గురించి మాట్లాడదాం. హైలైట్ ఏంటంటే మనకు ఫస్ట్ ఇన్ ద సెగ్మెంట్లో కర్వ్లోనే ఎలక్ట్రిక్ పవర్ టెయిల్ గేట్తో పాటు వస్తుంది. సో ఇప్పటివరకు సెల్టాస్లో కానీ క్రీటా, గ్రాన్విటర్ ఎందులో కూడా ఎలక్ట్రిక్ పవర్ టెయిల్ గేట్ లేదు. అపరేట్ ఓపెనింగ్గా ఉంది. నీట్లీ ప్లాస్టిక్స్తో ఇన్సలేషన్ అనేది చేశారు. పవర్ టెయిల్ గేట్ అనేది చాలా బాగుంది. మనకు పార్సల్ ట్రే ఫ్యూచర్ కూడా వస్తుంది, మీరు చూడొచ్చు ఇక్కడ టాప్ మోడల్స్లో. మనకు 500 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ వస్తుంది స్టాండర్డ్గా. 60-40 స్ప్లిట్ సీట్స్ ఉన్నాయి. 40 ఫోల్డ్ చేస్తే 689 లీటర్స్ అవుతుంది. టోటల్ సెకండ్ రో ఫోల్డ్ చేస్తే 973 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అవుతుంది. JBL సబ్వూఫర్ వస్తుంది. హై క్వాలిటీ స్పీకర్స్, హుక్స్, ఎలోజిన్ బూట్ ల్యాంప్, బోత్ సైడ్స్ హుక్స్, స్టోరేజ్ బాక్స్, 60-40 స్ప్లిట్ సీట్స్. దీని కింద మనకు స్పేర్ వీల్ అనేది ఉంటుంది, చూద్దాం దాని గురించి కూడా ఒకసారి. సో కాస్ట్ కటింగ్స్ కొంచెం 16-17 ఇంచెస్ స్టీల్ వీల్ విత్ జాక్ అండ్ టూల్ కిట్ మధ్యలోనే ప్లేస్ చేశారు. సో ఓవరాల్గా అయితే ఫస్ట్ ఇన్ ద సెగ్మెంట్ పవర్ టెయిల్ గేట్ ఇవ్వడం అనేది గుడ్. అండ్ మాన్యువల్ క్లోజింగ్ హ్యాండిల్ కూడా ఇస్తున్నారు. ఒకవేళ పవర్ టెయిల్ గేట్ పని చేయకపోయినట్టయితేనో మనం మాన్యువల్గా కూడా క్లోజ్ చేయొచ్చు. ఎల్ఈడి నెంబర్ ప్లేట్ లైట్స్ కూడా ఉన్నాయి మనకు. ఇది కూడా ప్రీమియంగా ఉంటుంది. కూపే టైప్ ఆఫ్ గ్లాస్తో పాటే ఓపెన్ అవుతుంది. చాలా స్టైలిష్గా లగ్జరీస్గా ఉంది. సీక్వెన్షియల్ ఇండికేటర్స్తో పాటు చూడొచ్చు. సో ఇది ఓవరాల్గా ఎక్స్టీరియర్ డిజైన్స్, ఫీచర్స్. రండి ఒకసారి మనం ఇంటీరియర్కి వెళ్ళిపోదాం. ఇంకా రండి ఫ్రెండ్స్ ఒకసారి లోపలికి వెళ్దాం. ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి మనకు, ఇంటిగ్రేటెడ్ ఇలా చూడొచ్చు. బట్ ఆటోమేటిక్ ఓపెన్ అనేది లేదు ఫ్లష్ డోర్ హ్యాండిల్స్. ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్ చూడగానే మీకు డార్క్ మెరూన్ విత్ బ్లాక్ డ్యూయల్ టోన్, చాలా లగ్జరీస్గా అండ్ ప్రీమియం అపోలస్ట్రీ సీట్ కవర్స్తో పాటు లెదర్ అపోలస్ట్రీతో పాటు చూడొచ్చు మనకు. ప్రీమియం అండ్ అలోవేసింగ్ అంబియన్స్ అనేది తీసుకొస్తుంది. వైడర్ డోర్స్గా, డీసెంట్ గ్లాస్ ఏరియా, మనకు మెరూన్ ట్రీట్మెంట్, సాఫ్ట్ మెటీరియల్ లెదర్ ఫినిష్ తీసుకున్నారు. డోర్ ప్యాడ్స్లో క్రోమ్ డోర్ హ్యాండిల్, ట్విట్టర్, హై గ్లాసీ డోర్ హ్యాండిల్, పవర్ విండోస్, హోల్డర్స్, బాటిల్ హోల్డర్, JBL స్పీకర్స్. రండి ఫ్రెండ్స్ ఒకసారి లోపలికి వెళ్ళిపోదాం. ఇంకా దీనిలో మీకు ప్రీమియం లెదర్ ఎట్ అపోలస్ట్రీ సీట్ కవర్స్, రేర్ సీట్స్ అనేవి 2 స్టెప్ రిక్లైన్ యాంగిల్ కంఫర్ట్లో ఉన్నాయి ఫస్ట్ ఇన్ ద సెగ్మెంట్. అండర్ థై సపోర్ట్ చాలా బాగుంది మనకు. అండ్ డీసెంట్ నీ రూమ్ అనేది దొరుకుతుంది సేమ్ సెగ్మెంట్లో లాగా. స్కూప్ డోర్ ఉన్నాయి కానీ మ్యాగ్జిన్ హోల్డర్స్ లేవు. మినిమం అండ్ మ్యాక్సిమం నీ రూమ్, ప్లెంటీ ఆఫ్ హెడ్ రూమ్ అయితే లేదు, జస్ట్ అడెక్వేట్. నా హైట్ 5.7 ఇంత ఉంది. స్లోపింగ్ రూఫ్ ఉంది. ఫోల్డబుల్ హోల్డర్స్, హుక్స్, ఎల్ఈడి రీడింగ్ ల్యాంప్స్ ఉన్నాయి. పానరామిక్ సన్ రూఫ్ అనేది వస్తుంది, బట్ కొంచెం తక్కువగా అనిపిస్తుంది సైజులో. ఇది లోపల వరకు వెళ్తుంది, ఇక్కడి వరకు అయితే రావట్లేదు. 2 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ రేర్కి అయితే ఇస్తున్నారు. సెంటర్ హెడ్ రెస్ట్ మిస్ అయింది, కానీ సెంటర్ ఆమ్రెస్ట్లో ట్విన్ కప్ హోల్డర్స్ కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయి. ప్రీమియం లెదర్ అపోలస్ట్రీ, కంఫర్ట్ వైజ్గా చాలా బాగుంది. ఐసోఫిక్ చెల్సీ స్పాన్స్ ఉన్నాయి. సేమ్ నెక్సాన్ లాంటి సీట్ కవర్స్ కంఫర్టే దొరుకుతుంది మనకు రేర్ సీట్స్లో. రేర్ ఏసీ వెంట్స్ ఉన్నాయి. USB Type-C పోర్ట్స్ ఉన్నాయి. డాష్ వచ్చేసి కర్వ్ది ఇలాగైతే కనిపిస్తుంటుంది మీకు. ICU వర్షన్ ఇది. ఎలక్ట్రిక్ వర్షన్ నెక్స్ట్ రాబోతుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్, ఎయిర్ బ్యాగ్స్, టోటల్ 6 ఎయిర్ బ్యాగ్ బేస్ మోడల్ నుంచి ఉంటాయి. హుక్స్ కూడా ఉన్నాయి. స్టాండర్డ్ బేస్ మోడల్ నుంచి మీకు 6 ఎయిర్ బ్యాగ్, 3 పాయింట్ సీట్ బెల్ట్స్ కానివ్వండి, సీట్ బెల్ట్ ప్రీ టెన్షనర్, ఫోర్స్ లిమిటెడ్, 45 by స్ట్రక్చర్డ్ అండ్ ఐసోఫిక్ చెల్సీ మౌంట్, ESP26 ఫంక్షన్స్ కానివ్వండి, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్, టైర్ పజింగ్ మానిటర్ సిస్టమ్, ఇలాంటి ప్రీమియం సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. అండ్ బేసిక్ సేఫ్టీ ఫీచర్స్ స్టాండర్డ్ 6 ఎయిర్ బ్యాగ్స్ మనకి బేస్ మోడల్ నుంచి వస్తాయి. రండి ఫ్రెండ్స్ ఒకసారి మనకి ఇంకా డ్రైవర్ సైడ్ నుంచి చూద్దాం. ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ విత్ లైట్ ఫంక్షన్తో పాటు ప్రాక్సిమిటీ రిక్వెస్ట్ సెన్సర్ ఉంది. మాన్యువల్ కీ ఓపెనింగ్ మనకు డ్రైవర్ సైడ్ నుంచి కూడా ఉంది. సో కీస్ కూడా చాలా ప్రీమియంగా ఉన్నాయి, చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. సో డాష్ అయితే కొంచెం సఫారీ అండ్ హ్యారియర్ ఇన్స్పైర్డ్గా స్టీరింగ్ తీసుకున్నారు. డ్రైవర్ సైడ్ డిజైన్స్ కూడా సేమ్ అవే. 4 పవర్ విండోస్, చైల్డ్ లాక్ సిస్టమ్తో పాటు క్రోమ్ డోర్ హ్యాండిల్ వస్తుంది. ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ORMs కంట్రోల్స్, అంబ్రెల్లా హోల్డర్, పాకెట్ స్టోరేజ్, JBL స్పీకర్స్,
6 వే ఎలక్ట్రికలీ పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ వస్తుంది. ఫ్రంట్ మనకు వెంటిలేషన్ ఫంక్షన్ ఉన్నాయి, డ్రైవర్ అండ్ ప్యాసింజర్ కూడా. చాలా బాగుంది టాప్ మోడల్స్లో. కొంచెం కార్బన్ ఫైబర్ టెక్స్చర్, డాష్, స్టోరేజ్ స్పేస్, 3 పెడల్స్. ఇది డీజిల్ కార్, ఇది పెట్రోల్ కూడా రివ్యూ కావాలంటే తీసుకొస్తాను. టెస్ట్ డ్రైవ్లో మరి డీజిల్ తేనా పెట్రోల్ తేనా కామెంట్ చేయండి. అండ్ ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఫస్ట్ లేయర్ డాష్ ఇలా ఉంటుంది. ఒకసారి ఆన్ చేద్దాం వెహికల్ని. సేమ్ టచ్ స్క్రీన్ 10.25 నేను వేరే కార్లో చూపిస్తున్నాను. సో వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, వైఫై, ఐఆర్ యాప్ కనెక్టివిటీ, అలెక్సా, 3 వర్డ్స్ షేరింగ్తో పాటు 6 లాంగ్వేజెస్, 20+ యాప్స్ ఉన్నాయి. ఓటీఏ, మ్యూజిక్, గేమింగ్, బ్రాడ్కాస్ట్, యూటిలిటీ, 9 హై క్వాలిటీ JBL ప్రొఫెషనల్ ఆడియో మోడ్స్, 320 వాట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ సెట్టింగ్స్, మీడియా, సేమ్ ఇంటర్ఫేస్, టచ్ రెస్పాన్స్ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఉంటుంది. సో సెట్టింగ్స్ కానివ్వండి, ఇది ఈ వీక్ చూపిస్తున్నాను. సేమ్ ఇలాగే మనకు నార్మల్ ఐసీలో కూడా ఉంటుంది. ఇవన్నీ JBL మోడ్స్ ఉంటాయి. 9 మోడ్స్ ఉన్నాయి, మీరు చూడొచ్చు స్క్రీన్ పైన. జనరల్ సెట్టింగ్స్ కూడా సేమ్ ఉంటాయి ఆల్మోస్ట్ మనకు. సో ఇవన్నీ వెహికల్ సెట్టింగ్స్ కానివ్వండి, వాయిస్ అసిస్ట్ కానీ, సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ సరౌండ్ వ్యూ కెమెరాస్ కూడా చాలా బాగున్నాయి. కెమెరా క్వాలిటీ కూడా నెక్స్ట్ ఫుల్ లెంత్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది. పైన వేజెస్ కూడా షార్ట్ కట్ వేజెస్ అనేవి చూడొచ్చు. బ్రైట్నెస్ సెట్టింగ్స్, వైఫై, హాట్స్పాట్ అన్నీ ఉన్నాయి. అలెక్సా కూడా ఉంది మనకు. సో చాలా బాగుంది ఇంటర్ఫేస్ అనేది. సేమ్ 26 సెంటీమీటర్స్ 10.25 ఇంచ్ ఫుల్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వస్తుంది విత్ నావిగేషన్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ అలర్ట్స్. అండ్ ఇవన్నీ ఇది ఈవీలో సేమ్ ఇవే మనకు వెహికల్ ఇన్ఫో, టైర్ పేజింగ్, ఎనర్జీ అనలైజ్ ఇవైతే మనకు ఐసీలో రావు. మీడియా వస్తుంది, టైర్ పేజ్ ఇన్ఫర్మేషన్, నావిగేషన్ అండ్ ఎనర్జీ ఇన్ఫో ఇవైతే ఈవీవి. సెట్టింగ్స్లో వెళ్తే సేమ్ ఇదే డయల్ వ్యూ, సెకండరీ డయల్ వ్యూ, ఫేవరెట్స్ మెన్యూ అండ్ మళ్ళీ బ్యాక్ వచ్చేస్తే ట్రిప్ ఇన్ఫర్మేషన్, ట్రిప్ స్పీడ్, ఓడో, మాల్ ఫంక్షన్ ఇండికేషన్. సెంటర్ కన్సోల్లో హారిజాంటల్ ఏసీ వెంట్స్, కొంచెం కార్బన్ ఫైబర్ టెక్స్చర్ లాగా, పుష్ బటన్ స్టార్ట్ స్టాప్, HIVC కంట్రోల్స్ కూడా ఏసీ కంట్రోల్స్, సింగిల్ జోన్ మనకు టచ్ ప్యానల్ కంట్రోల్స్ ఉన్నాయి. సేమ్ ఇంతకుముందు హ్యారియర్, సఫారీ, నెక్సాన్ లాగానే 12 వోల్ట్ సాకెట్, USB Type-C, మాన్యువల్ ట్రాన్స్మిషన్, గేర్ లివర్ సేమ్ హ్యారియర్ అండ్ సఫారీ, నెక్సాన్లో కూడా చూసాం అదే స్టైల్గా. 3 డ్రైవ్ మోడ్స్, డీజీలో కూడా సిటీ, ఎకో స్పోర్ట్స్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఆటో ఫంక్షన్, వైర్లెస్ చార్జర్, సాఫ్ట్ టచ్ ఆమ్రెస్ట్, డీసెంట్ స్టోరేజ్ స్పేస్ ఆమ్రెస్ట్ ఉంది మనకు. స్టీరింగ్ వీల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది కర్వ్లో. ఈ బ్రౌన్ మెరూన్ ఫినిష్లో చాలా బాగుంది. 4 స్పోక్ ఫ్లాట్ బాటమ్, సఫారీ లానే ఉంది కానీ చాలా ప్రీమియం లగ్జరీగా. టాటా లోగో ఇల్యూమినేషన్తో పాటు ఉంటుంది మనకు సెంటర్లో చూస్తే. సో కొంచెం మనకి ఇలాగే ఉంటుంది టాటా లోగో ఇల్యూమినేషన్. రైట్ సైడ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ బ్రౌజింగ్, క్రూజ్ కంట్రోల్, ADAS కంట్రోల్, లెఫ్ట్ సైడ్ ఆడియో మీడియా కంట్రోల్స్, లైట్ ఇల్యూమినేషన్తో పాటు. స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ అనేది హైట్ అడ్జస్ట్ మాత్రమే ఉంది, రీచ్ అనేది లేదు. ఎందుకు అర్థం కాలే. టిల్టెడ్ మాత్రమే ఇచ్చిన, టెలిస్కోపిక్ లేకుండా కాస్ట్ కటింగ్లో. సాఫ్ట్ మెటీరియల్ స్టీరింగ్ వీల్ ఉంది, చాలా బాగుంది. ప్యాడల్ షిఫ్టర్స్ ఆటోమేటిక్లో వస్తాయి DCTలో. ఆటో హెడ్ ల్యాంప్స్, ఆటో వైపర్స్, హెడ్ అప్ డిస్ప్లే కూడా మిస్ అయింది ఈ ప్రైస్లో. ఆటో డిమింగ్ IRVM వచ్చింది. LED క్యాబిన్ లైట్స్ ఉన్నాయి, డోర్ లైట్స్, సన్ రూఫ్ కంట్రోల్, SOS ఎమర్జెన్సీ లైట్స్ కంట్రోల్, బ్లూటూత్ స్పీకర్ మైక్స్. పానరామిక్ సన్ రూఫ్ అయితే డీసెంట్గా ఉంది, బట్ లాట్ ఆఫ్ ఏరీ ఫీలింగ్ తీసుకొస్తుంది కార్లోకి, లగ్జరీగా ఉంది. సన్ వైజర్స్, మిరర్స్ ఉన్నాయి, ట్విట్టర్స్ ఆన్ ది A పిల్లర్స్. టోటల్ మనకు 6 స్పీకర్ సరౌండింగ్ సౌండ్ సిస్టమ్ వస్తుంది. ఇంటీరియర్ అయితే ఇంతే మనకు. రండి ఒకసారి బయటకు వెళ్ళిపోయి ఇంజన్స్ గురించి మాట్లాడదాం. ఈసారి ఇంజన్స్ కూడా 3 ఇంజన్స్ ఇచ్చారు ICEలో. చాలా బాగా నచ్చింది నాకు. ఒకటి 1.5 లీటర్ డీజిల్, ఒకటి 1.2 లీటర్ టర్బో పెట్రోల్. మనం ఆల్ట్రోస్ రేసర్లో చూసాం కదా, స్లైట్ ట్యూనింగ్ ఉంటుంది, పవర్ ఎక్కువగా. అండ్ ఇంకోటి 1.2 న్యాచురల్ ఆస్పిరేట్ అయితే తీసుకున్నారు. బోత్ మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ రెండు ఉన్నాయి. బట్ ఈ డీజిల్ వచ్చేసి మనకు క్రయోజెట్ అంటారు. అండ్ ఫస్ట్ ఇన్ ద సెగ్మెంట్ 7 స్పీడ్ DCT డీజిల్లో తీసుకురావడం ఓన్లీ కర్వ్లో. ఇది చాలా మంచి కాంబినేషన్. బ్లైండ్గా వెళ్ళిపోండి, 1.5 డీజిల్లో 7 స్పీడ్ DCTకి వెళ్ళిపోండి. 1.5 లీటర్ నెక్సాన్ టర్బో చార్జర్ రివర్ట్రాన్ ఇంజన్, 1497cc, 113 bhp, 260 Nm ఆఫ్ టార్క్ ఇస్తుంది. ఇన్లైన్ 4 సిలిండర్స్ అండ్ 16 వాల్వ్స్ టర్బో చార్జర్తో. 6 స్పీడ్ మాన్యువల్, 7 స్పీడ్ DCT, ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఆప్షన్ ఉంది. సో ఇంకా పక్కా స్పెసిఫికేషన్స్ తెలియదు, తిట్టుకోకండి ప్లీజ్. నెక్స్ట్ వీడియోలో కన్ఫర్మ్గా నేను డీటెయిల్ వాకరెంట్ ఇస్తాను, ఐ ప్రామిస్ దట్. మైలేజ్ కూడా ఆల్మోస్ట్ మనకు 20 వరకు అని చెప్తారు, బట్ 15 to 18 ఎక్కడ కూడా పోదు. BS6 phase 2, టాప్ స్పీడ్ 180 వరకు వెళ్తుంది. ఇన్స్టాలేషన్ కూడా ఉంది. ఈ కార్లో మనకు ambient లైటింగ్తో పాటు కూల్ గ్లో బాక్స్ కూడా ఉంది. నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. అండ్ అదర్ సేఫ్టీ ఫీచర్స్ లైక్ డోర్ ఓపెనింగ్ అలర్ట్స్, డ్రైవర్ డోర్ అలర్ట్స్, ట్రాఫిక్ సెండ్ రికగ్నిషన్, ఓవర్ స్పీడ్ అలర్ట్, రేర్ కొల్యూషన్, ట్రాఫిక్, ఇలా చాలానే ఉన్నాయి. సేఫ్టీలో మనకు ఫాస్టర్ రోల్ యాక్సిస్ ఫర్ బెటర్ కంట్రోల్ కోసం తీసుకున్నారు. భారత్ ఎన్కాప్ నుంచి 5 స్టార్ రేటింగ్ అయితే వచ్చేసిందని అఫీషియల్గా చెప్పారు. బట్ ఇంకా టెస్ట్ యొక్క వీడియోస్ రిలీజ్ చేయలేరు అంతే. కన్ఫర్మ్ 5 స్టార్ ఇది. 13% అడ్వాన్స్ హై స్ట్రెంత్ స్టీల్ని యూజ్ చేశారంట. అండ్ ఇంతకుముందుతో నెక్సాన్తో కంపేర్ చేస్తే 45% హై టార్షనల్ స్టిఫరీ కోసం. సౌండ్ అలర్ట్స్ కూడా మనకు క్రౌడ్ 20 స్పీడ్లో ఉన్నప్పుడు అలర్ట్స్ ఇస్తుంది. వెహికల్ అలర్ట్ సిస్టమ్ కూడా ఉంది. 2 స్టెప్ రిక్లైన్ యాంగిల్ రేర్ సీట్ చూడొచ్చు మీరు. సో ఇంతకుముందు మనం ఏదైతే వెన్యూ లైక్ చూసామో అలాగా మోర్ కంఫర్ట్ ఉంటుంది లాంగ్ డ్రైవ్స్కి. వెహికల్ అలర్ట్ సిస్టమ్స్ కూడా ఉన్నాయి మనకు.
సో దట్స్ ఇట్ గైస్, 2024 టాటా కర్వ్ ఎస్యూవీ కూపే ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ డీటెయిల్ వాక్ రౌండ్ రివ్యూ. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వ్యూయర్స్ వాళ్ళందరూ కూడా, అండ్ నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి. నెక్స్ట్ టైం సర్చ్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో అవ్వండి, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో బై, టేక్ కేర్, మాస్క్ వేసుకొని శానిటైజర్ రెగ్యులర్ యూస్ చేయండి, సోషల్ డిస్టెన్స్తో పాటు డ్రైవ్ చేసేవారందరూ సీట్ బెల్ట్స్ వేట్ చేయండి, రైడ్ చేసేవారందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వేట్ చేయండి, పిల్ అండ్ రైడ్తో పాటు. మరి సైనింగ్ ఆఫ్, నేను మీ బైకర్స్ బాస్ అని. నెక్స్ట్ మీకు టెస్ట్ డే కావాలా, ఈవీ కావాలా, లేకపోతే ఏ బేస్ మోడల్స్లో ఏ వేరియంట్ కావాలి, కామెంట్ ఇమీడియట్గా చేయండి. నెక్స్ట్ ఏ కార్ రివ్యూ కావాలో కామెంట్ చేయండి, ఖచ్చితంగా చేస్తాను. సైనింగ్ ఆఫ్, నేను మీ బైకర్స్ బాస్ అని.